హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వెనస్డే ఈవినింగ్ అనమాట, ఉగాది ముందు రోజు అనమాట. తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చాను. అప్పుడే కొంచెం వేడిగా, కొంచెం టైర్డ్గా ఉంటే ఇంటి ముందు కూర్చోన్న, చల్ల గాలి వస్తూ ఉంటే ఇక్కడ తర్వాత ఈవినింగ్ దోశ వేద్దామని నైట్కి దోశ, ఎర్రగారం, బొంబాయి చట్నీ అనమాట. అదే శనగపిండి చట్నీ చేద్దాం అనేసి మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది, అందుకని తొందరగా ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఈ శనగపిండి చట్నీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అలా పోపులాగా వేసేసుకొనేసి శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొనేసి ఇలాగా పోపు వేసేసుకోవడమే. మనకు ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ చూసుకొని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే. బాగుంటుంది దోశలోకి. ఇంకా ఈ కాంబినేషను పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. నేనైతే ఈరోజు దోశలోకి మేము కడపకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాము, అందుకే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. దోశ, శనగపిండి చట్నీ ఆర్ బొంబాయి చట్నీ కూడా అంటారు, ఎర్రగారం అనమాట. ఆ కాంబినేషన్లో చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్ళాలన్నమాట. బయటికి వెళ్ళి ఉగాది రోజుకి కొబ్బరికాయ, ఆకులు, పూలు అవన్నీ తెచ్చుకుందాం అనేసి పూజా స్టోర్కి వెళ్ళి వచ్చామన్నమాట. అప్పటికే 7:30 అయింది. ఇవి చేమంతులు 30 రూపీసు, రోజా ఫ్లవర్స్ 30 రూపీస్, ఇంకా మల్లెపూలేమో 50 రూపీస్ అని చెప్పారు. సరే తీసుకుందాము, 1 వీక్ వరకు వచ్చేస్తాయి అనేసి తీసుకున్నాం. ఆ పూజా స్టోర్లో అన్నీ దొరుకుతాయి. కాజు, కిస్మిస్, పసుపు, ఇంకా హోమంకి సంబంధించిన కిట్, అన్నీ పూజకు సంబంధించినవి అన్నీ, జవ్వాది, ఇంకా పునుగు, ఏదేదో పునుగు అని ఉంటుందంట అది, అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి పూజా స్టోర్లో. ఒకటే స్టోర్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. చిన్నగా ఉంటుంది స్టోర్. ఆకులు తీసుకున్నాను. 2 ఆకులు వచ్చి 5 రూపాయలు నిండ్రు. అయితే ఒక 6 ఏమో తీసుకున్నాం. పొద్దున్నకి ఓలిగలు చేద్దాము అనేసి ఓలిగలు చేద్దామనేసి, మేము ఓలిగలు అంటాము. దానికోసమని 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నా. అలాగే మామిడికాయ అనమాట. మామిడికాయ ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి, అందుకోసమని మామిడికాయ తీసుకున్నా. ఈ ఒక్క మామిడికాయ 22 రూపీసో ఎంతనో పడిందండి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఉన్నాయి మామిడికాయలు. ఇది జవ్వాది అనమాట. జవ్వాది నేను యూస్ చేస్తాను పూజకి, అందుకే తీసుకున్న అయిపోతే. అలాగా తీసుకొని కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చానమాట. షుగరు, ఆయిల్, లేకపోతే మిల్క్ అవంతా తీసుకొని వచ్చాం. మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే క్లోజ్ ఉందన్నమాట, కిరాణా షాపు. లేకపోతే అన్నీ ఒకేసారి దొరికేస్తాయి ఒకే షాప్లోనే, కానీ తిరిగి తిరిగి రావాల్సి వచ్చింది. ఇది నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగే లేచేసేసి ఇల్లంతా, అంతకుముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ ముగ్గు అలా పెట్టానో లేదో మా పిల్లలంతా అలా చెరిపేశారనమాట. ఇక్కడ మా చిన్న సార్ అయితే దంచుతున్నాడు బెల్లం. పాప మా చిన్నోడు చెప్పంగానే పని చేస్తాడు మంచిగా. ఒక్కసారి చెప్పంగానే సరే చేస్తా మమ్మీ అంటాడు. ఇక్కడ ఓలిగల్లోకి పప్పు అయితే ఉడికించి పెట్టాను. ఇంకెప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట, గ్రైండర్కి వేసేసి. ఇది పప్పు టొమాటో పప్పు చేద్దాం అనేసి టమాటో పప్పుకి కుక్కర్లో పెట్టాను. తర్వాత ఇక్కడ రైస్, పులిహోరకి ప్లస్ వైట్ రైస్ 2 ఒకేసారి ఒకే బౌల్లోనే కుక్ చేసా. ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే చేసేసా.
మామిడికాయ పచ్చడికి, అంటే ఉగాది పచ్చడి, మామిడికాయ పచ్చడి కాదు, ఉగాది పచ్చడికి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. మామిడికాయ ముక్కలు కోస్తున్నారు, వేప పువ్వు. ఇప్పుడైతే అన్ని వంటలు అయితే వండేశారు అనమాట. రసము, పప్పు, పులిహోర వండాను. పులిహోర అయితే వండేశాను. ఇవి భక్షాలు అన్నమాట. భక్షాలు మేమైతే ఓలిగలు అంటాము. తెలంగాణ సైడు భక్షాలు, ఆంధ్ర సైడ్ ఏమో బొబ్బట్లు అంటాము. ఇది అన్నమాట ఉగాది పచ్చడి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుండింది. ఇందులో బెల్లం వాటరు, ఇంకా బెల్లం వాటర్ కాదు, ఓన్లీ బెల్లము, చింతపండు రసము, బెల్లము, మామిడికాయ ముక్కలు, వేపపూత, కారం వేయలేదు, పెప్పర్ వేసాను అనమాట. పెప్పరు, సాల్ట్. మెయిన్ అదే కదా దేవుడి దగ్గర పెట్టాల్సింది. చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు దేవుడి దగ్గర లేదనమాట ఉగాది పచ్చడి, ఎందుకంటే నేను ఆల్రెడీ పూజ చేసేసి మేము ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఈ వీడియో తీసాను అనమాట. అందుకు మీకు ఇక్కడ కనిపించలేదు. పూజ అయితే ఇలాగ సింపుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా తిందాము, పూజ కంప్లీట్ అయిపోయింది, ఇంకా తిందాము అనేటప్పటికీ ఓనర్ వచ్చాడనమాట సడన్గా. మాకు ఇక్కడ పైపు, ఇక్కడ హౌస్ ఓనర్కి 1 year నుండి చెప్తుంటే ఇప్పుడు వచ్చాడనమాట. అది కూడా రావడం సడన్గా ఒకేసారి ప్లంబర్ని, మేస్త్రిని ఇద్దరిని ఒకేసారి తీసుకొని 10:30కే వచ్చేసాడు. ముందు రోజు ఇన్ఫామ్ ఏం చేయలేదన్నమాట. అయితే ఈ వర్క్ వల్ల మళ్ళీ ఇల్లంతా డస్ట్, అంతకు ముందు రోజే మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ డస్ట్, ఫుడ్ తినలేదు టైంకి. ఆ రోజు అంతా హెడేక్, టైర్డ్నెస్, అబ్బబ్బా ఎందుకులేండి, చాలా రచ్చగా ఉండింది. అస్సలు ఏం బాగలేదు, పండగలాగానే అనిపించలేదు అనమాట. పూజ చేసి తిందామనే లోపే ఓనర్ వచ్చేసాడు, అంతే. ఆ వాటర్ లీకేజ్ వల్ల ఇట్లా బెడ్రూమ్లో ఉన్న వాల్ అంతా ఇట్లా చెమ్మగా అంతా అట్లా ఉన్నిందనమాట. అయితే ఓనర్కి ఫొటోస్ సెండ్ చేశాము. అది పోయి ఫెస్టివల్ రోజే వచ్చాడు నాయన తండ్రి. అసలు ఓనరు ఇంకా ఎప్పుడు టైం లేదన్నట్టు ఇంకా ఆ రోజు వచ్చాడు. అసలు ఇన్ఫామ్ కూడా చేయకోకుండా వచ్చాడు. మళ్ళీ ఇంకా వర్క్ అంతా 5:30 కంప్లీట్ అయింది. వాళ్ళు వచ్చి తర్వాత సింక్ ఫిట్ చేసేసి బ్రష్ చేసుకుంటాం కదా, ఆ సింక్ అనమాట, అది ఫిట్ చేసేసి వెళ్ళారు. తర్వాత క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 7 అయింది మనం మళ్ళీ దీపం పెట్టేటప్పటికి. అంతేనండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.